Hi, good morning. This is Govind. I am the CEO of Spring Cleaners. యాక్చువల్లీ మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి, లైక్ ఇట్స్ ఎస్విఏ హోటల్స్ అండ్ ఫంక్షన్ హాల్ అండి. ఇట్స్ 40 రూమ్ హోటల్ ప్లస్ 2 ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. రీసెంట్లీ ఇది ఫైర్ అయ్యిందంట, తర్వాత రెనోవేషన్ వర్క్ అంతా జరిగింది. సో ఇందులో మనం కంప్లీట్గా మెషినరీ డీప్ క్లీనింగ్ చేయాలి. 5 కారిడార్స్, స్టెయిర్ కేసెస్, ఫంక్షన్ హాల్స్, ఈవెన్ ద బేస్మెంట్, ద కంప్లీట్ హోటల్ అంతా కూడా మనం కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేసి రెడీ టు ఓపెనింగ్ లా చేసి ఇవ్వాలి. This is the condition of the room before cleaning. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And before cleaning మనకి రూమ్ ఎలాగుందో కండిషన్ చూపించాను కదా. ఇప్పుడు మనకి ఈ రూమ్ ని, అంటే ఈ ఓల్డ్ రూమ్ ని, ఈ డర్టీ రూమ్ ని మనం న్యూ రూమ్ కి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము అది నేను మీకు చూపిస్తానండి. అంటే ఈ ప్రాసెస్ లో ఎలాగ క్లీనింగ్ అనేది జరుగుతుందో కూడా మనం చూద్దాం సార్. ఫర్ వీల్ స్టార్ట్ విత్ దిస్ డోర్ అండి. ఈ డోర్ ఏ విధంగా క్లీన్ చేస్తారు, ఎక్కడ స్టెయిన్స్ లేకుండా. ఈవెన్ వాళ్ళు వాడే క్లాత్ కూడా, ఒకసారి క్లాత్ ఇవ్వమ్మా, వీళ్ళు వాడే క్లాత్ కూడా మైక్రో ఫైబర్ క్లాత్. ఇది చాలా స్మూత్ క్లాత్ అన్నమాట. ఎటువంటి స్క్రాచెస్ కూడా పడవు. అది ఏమైనా యాక్రాలిక్ షీట్ అయినా సరే ఎటువంటి స్క్రాచెస్ పడకుండా చేస్తారనమాట. ఈ క్లాత్ యూస్ చేసి ఏమైనా వుడెన్ సర్ఫేసెస్ ఉంటే క్లీన్ చేస్తారు. అలాగే మనకి ఈ ఫ్లోర్ చూస్తే, ఈ ఫ్లోర్ అంతా కూడా మనకి మిషన్ స్క్రబ్బింగ్ అవుతుంది. ఇది సింగిల్ డిస్క్ మిషన్ అని చెప్పేసి కింద మనకి ఫ్లోర్ కండిషన్ బట్టి అదే హైడ్ బ్రష్ వాడాలా, లేదా సాఫ్ట్ బ్రష్ వాడాలా, లేదంటే ప్యాడ్స్ వాడాలా, ఇవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ అవుతారండి. కండిషన్ బట్టి ఆ స్టెయిన్స్ రిమూవ్ అవడానికి ఆ మిషన్ యూజ్ చేస్తారు. ఈ మిషనింగ్ లో మనం యూజ్ చేసే కెమికల్ కాంపోనెంట్ ఉంటుంది కదండి, ఇది మనం రఫ్ అని వాడతాము. ఇదేంటంటే మనకి హార్డ్ స్టెయిన్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఈ కెమికల్ కాంపోనెంట్ మనం డైల్యూట్ చేసి ఫ్లోర్ క్లీన్ చేస్తాం అన్నమాట మిషన్. అలాగే మనకి స్కర్టింగ్స్ ఉంటాయి కదా, ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ అన్ని కూడా, ఈ స్కర్టింగ్స్ అన్ని కూడా, ఇక్కడ ఎడ్జెస్ అన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేస్తారు. అంటే ఆ పెయింట్ మార్క్స్ అన్ని, స్క్రాపర్స్ ఉంటాయి, స్క్రాపర్ తీసేసి క్లీన్ చేస్తారు. అలాగే మనకి టీవీ యూనిట్ ఉంది, ఇది కూడా అంతే. నేను మీకు చెప్పినట్టుగా కంప్లీట్ గా ఎక్కడా కూడా మీకు పెయింట్ మార్క్స్ లేకుండా, ఫైండర్స్ అనేది లేకుండా, వాళ్ళు కూడా మైక్రో ఫైబర్ క్లాత్ యూస్ చేసి దానికి సంబంధించిన కెమికల్ కాంపోనెంట్ యూస్ చేసి వాళ్ళు క్లీన్ చేస్తారండి. అలాగే ఈ విండోస్ చూడండి, ఈ విండోస్ అన్ని కూడా ఫస్ట్ వ్యాక్యూమింగ్ చేస్తారు. ఛానల్స్ ఎక్కడ డస్ట్ లేకుండా కంప్లీట్ గా వ్యాక్యూమింగ్ చేసుకుని ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ గ్లాసెస్ కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ క్లీనింగ్ అనే చెప్తారు. ఈవెన్ వాళ్ళు వాడే కాంపోనెంట్ కూడా డైవర్సిటీ కెమికల్ వాడతారు. ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల గ్లాస్ అనేది థరో క్లీనింగ్ అవుతుంది అన్నమాట. మిర్రర్ క్లీనింగ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో మిర్రర్ అంతా కూడా నీట్ గా స్క్రబ్ చేసేసి, దీనికి సపరేట్ గా గ్లాస్ వైపర్ ఉంటుంది, అంటే రబ్బర్ స్ట్రిప్ ఉంటుంది. దానికి గ్లాస్ మీద ఎటువంటి స్క్రాచెస్ పడకుండా నీట్ గా దాన్ని క్లీన్ చేస్తారు. ఇన్ దిస్ వే ద గ్లాస్ విల్ బి క్లీన్ థరోలీ. మాకు హార్డ్ టు రీచ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్నర్స్ కాబట్టి ఏవి కూడా మనం విడిచిపెట్టం. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనకి థరో క్లీనింగ్ అనేది చేస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాత్రూమ్స్ తీసుకున్నాం అనుకోండి, బాత్రూమ్స్కి వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా వాల్ టైల్స్ కావచ్చు, వాష్ బేసిన్స్ కావచ్చు, మిర్రర్ కావచ్చు, ఇలా కమోడ్ కావచ్చు, కంప్లీట్ ఫ్లోర్ ఏరియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా థరో క్లీనింగ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎటువంటి స్టెయిన్స్ ఏమీ లేకుండా క్లీన్ చేస్తారు. అలాగే మీకు విండో ఛానల్స్ కూడా క్లీన్ అవుతుంటే ఒకవైపు నుంచి, ఎక్కడైతే మనకి హార్డ్ స్టెయిన్స్ ఉంటాయి అవన్నీ కూడా కొంచెం స్క్రాచ్ బ్రైట్ పెట్టి స్క్రబ్ చేస్తారు. సో మనం బాత్రూమ్స్కి ఎస్పెషల్లీ మనం మల్టీపర్పస్ కెమికల్స్ వాడతామండి. ఇది కూడా మనం డైల్యూట్ చేసుకోవచ్చు. మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది, ప్లస్ ఎటువంటి ప్రోడక్ట్ డ్యామేజ్ కూడా జరగదు ఇది యూజ్ చేయడం వల్ల. అలాగే మనం ఎడ్జెస్ చూడొచ్చు, ఎడ్జెస్ అన్ని కూడా నీట్గా వాళ్ళు స్క్రాచ్ బ్రైట్ పెట్టి స్క్రబ్ చేసి దాన్ని క్లీన్ చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి పెయింట్ స్టెయిన్స్ కానీ, గమ్ స్టెయిన్స్ కానీ ఏవి కూడా ఉండవు. ఇక్కడ చూడండి, స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేస్తున్నారు. ఈ స్విచ్ బోర్డ్స్ కూడా మనకి ఎటువంటి పెయింట్ స్టెయిన్స్ అనేవి కూడా దాని మీదకి రాకుండా, సో మనం క్లీన్ చేసేటప్పుడు ఈవెన్ గాడ్ మీదకి ఆ వేస్ట్ వాటర్ అనేది వెళ్ళకుండా, క్లాత్ అనేది అనుకోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు కంప్లీట్గా మేము ప్రీవియస్లీ చూసిన ఏదైతే పాత రూమ్ ఉందో బిఫోర్ క్లీనింగ్, దాన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి, కొత్త రూమ్ లుక్ తీసుకురావడానికి ఈ విధంగా వర్క్ చేస్తారు. ఇప్పుడు మనకి కారిడార్ క్లీనింగ్ ఎలాగవుతుందో చూపిస్తామండి కంప్లీట్గా. సో కారిడార్స్లో మనకి ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీట్గా స్కర్టింగ్స్ అన్నీ కూడా స్క్రబ్బర్ పెట్టి స్క్రబ్ చేస్తారు ఎటువంటి స్టెయిన్స్ లేకుండా. అలాగే మనకి ముందే స్టెయిన్స్ అన్ని లూజ్ అవ్వడానికి కెమికల్ కాంపోనెంట్ యూస్ చేసి వాటర్లోని దాన్ని కొంచెంసేపు స్టెయిన్స్ లూజ్ అవ్వడానికి నానబెడతారనమాట. నానబెట్టిన తర్వాత ఇలాగ హార్డ్ బ్రష్ యూస్ చేసి ఫ్లోర్ అంతా కూడా మిషన్ స్క్రబ్బింగ్ అవుతుంది. అలాగే మనకి వెంటనే వాటర్ అంతా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా ఒక పక్కకు లాగేసి ఒకవైపు నుంచి మాపులు కూడా పెట్టుకుంటూ వచ్చేస్తారండి. ఇప్పుడు మనకి స్టెయిర్ కేస్ క్లీనింగ్ కూడా అవుతుందండి ఒకవైపు నుంచి. సో మనకి కంప్లీట్గా ఎటువంటి ప్లెయిన్ స్టెయిన్స్ అని లేకుండా ముందు స్క్రాచ్ బ్రైట్ పెట్టి, స్క్రబ్బర్స్ పెట్టి ముందు స్క్రబ్ చేస్తారు. డ్రై స్క్రబ్బింగ్ అంటారు అనమాట.
సో ఈ ప్రాసెస్లో మనకి అన్ని రిమూవ్ అయిపోతాయి. సో ఇటువంటి ప్రొఫెషనల్ క్లీనింగ్ సర్వీసెస్ మీకు ఫర్దర్గా మీ ప్రాజెక్ట్కి, మీ హౌసెస్కి, మీ ఆఫీస్ స్పేస్కి ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. మీరు సోషల్ మీడియాలోని స్ప్రింగ్ క్లీనర్స్ విశాఖపట్నం మీరు టైప్ చేసినా సరే యూ కెన్ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ అస్. సో యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అస్. సో వీ విల్ గివ్ యూ 100%. థ్యాంక్ యూ.